మాతృదేవోభవ. మంటికి మింటికిన్ మధుర మంజుల భావ విపంచి నిల్పి నాల్గింటి నివేదనాదముల లీలగమీటెడి బ్రహ్మరాణి మా వంటల ఇంటి గిన్నెల కృపారసమెంతయు గృమ్మరించి మా వంటల ఇంటి గిన్నెల కృపారసమెంతయు గృమ్మరించి ఆ వంటలు తిన్న జిహ్వ ఇటవడ్డన సేయు రసానుభూతులన్ ఆ వంటలు తిన్న జిహ్వ ఇటవడ్డన సేయు రసానుభూతులన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 424వ భాగానికి స్వాగతం పలుకుతాం. చీకటిలోనే ఉందువని చింతిలకమ్మ ధరిత్రిదేవి. ఇది నిజంగానే సూర్యోదయ భాగం అండి. 6:30 అయింది కదా, సూర్యోదయం అవసరమేదో ఒక్క నిమిషం మళ్ళీ చూసి వచ్చి కూర్చోండి. కాకపోతే ఈ మధ్యలో ఒకటి విరామం వస్తుందిగా, ఒక క్షణం విరామం. ఒక్కసారి బయటికి వెళ్ళి ఈవేళ సూర్యోదయం చూడండి. ఎందుకంటే సూర్యోదయం మీదే ఉంటాయి ఈవేళ పద్యాలు శ్లోకాలు కూడా. అమ్మవారు చీకటి అయిపోయింది అనుకున్న జీవితంలో కారు చీకట్లో కాంతి రేఖ మెరిసింది. ఆత్మానం ఖాదత అనార్యాక. ఆ రాక్షస స్త్రీలలోంచి ఒక వృద్ధ రాక్షస స్త్రీ లేచింది. ఆశ్చర్యం అండి. లంకలో రామనామమా? ఆత్మానం ఖాదత అనార్యాక నా సీతాం భక్షయిష్యథ. తినేస్తాం 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 అని అప్పుడే ఇప్పుడు ఇలా మాట్లాడుతోందని ఓ పక్క పరిత్రం కూడా చేస్తుందేమో అని అనుమానం వచ్చి అసలే దక్కకుండా పోతుందేమో అని కొంతమంది గుంపుగా బయలుదేరి రావణాసురుడి దగ్గరికి వెళ్ళిపోయారు చెప్పడానికి. కొంతమంది ఇప్పుడే తినేస్తాం అని తయారయ్యారు. అప్పుడు ఆ రాక్షస స్త్రీల మధ్యలోంచి అక్కడ కూర్చున్న వాళ్ళే, కొత్తగా ఆవిడ కాదండి, అక్కడ కూర్చున్న వాళ్ళలోంచి ఒక ఆవిడ లేచి వృద్ధ రాక్షస స్త్రీ ఆవిడ. అవి వీళ్ళందరినీ తోసే ఉరుకోండి పనికి మళ్ళీ మేడం. మతి లేదు, మానవులు కాదు, అసలు మానవులు ఎలాగూ కాదు. ఏమిటి బుద్ధులు అర్థం కావట్లే ఆవిడ నిశ్చయం. ఆత్మానం ఖాదత అనార్యాక నా సీతాం భక్షయిష్యథ. మిమ్మల్ని తినండి మీరే, ఎవడి చేతులు వాళ్ళే కొరుక్కోండి, ఎవడి కాళ్ళు వాళ్ళే కొరుక్కోండి. దిక్కుమాలిన సంత వెధవ పుట్టుకు పుట్టారు వెధవల్ని సమర్థించడానికి. ఆత్మానం కాదత అనార్యాక. ఎంత నీచమైన మనుషులు వీళ్ళు. మనుషులు తింటారు పట్టుకుని, మిమ్మల్ని మీరు తినండి. నా సీతాం భక్షయిష్యథ. సీతను తినడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను. ఆశ్చర్యం కదండి. ఎవరో మీరు ఊహించగలరు, త్రిజట. ఇక్కడ వాళ్ళలోంచి లేచింది ఈవిడ. విభీషణుని కూతురు కాదు, మన్నించండి. ఇంతవరకు ఉన్న నమ్మకాన్ని చెదరకూడదు, కానీ వాస్తవం విభీషణుడు కూతురు కాదు. అలా అని రామాయణంలో ఎక్కడా లేదు. పైగా వృద్ధస్త్రీ. వృద్ధస్త్రీ విభీషణుడు కూతురు ఎలా అవుతుంది? భార్య అయినా కావాలి. భార్య పేరు సరమ, అందరికీ తెలుసు. ఆవిడ ఇక్కడ లేదు, ఏదో బంధువర్గంలో. ఇక్కడ కాపలా పెట్టిన వాళ్ళు ఒక ఆవిడ. అదేదో తర్వాత త్రిజట విభీషణుడు కూతురుని ఒక ప్రచారం అయింది. రంగనాథ రామాయణంలో ఉందని అంటారు, జనశ్రుతిలో ఉంది. అందుకే చెబుతున్నా, చాలా భాగం జనశ్రుతిలో ఉన్నవన్నీ గ్రంథాల్లో లేవు. గ్రంథాలు చూస్తే మూర్చొస్తుంది బాబు, ఇదేమిట్రా ఇన్ని విషయాలు ఉన్నాయి జనంలో, ఇవేవి ఇందులో లేవని. కాలం 1000 ఏళ్ళు గడిచిపోతూ ఉంటే అనేకం ఇదో మహాప్రవాహం. అందుకే ఈ కథల్లో ఎప్పుడూ కూడా ఇప్పుడు విభీషణుడు కూతురైనా కాకపోయినా, భార్య అయినా మేనత్త కూతురైనా మనకు అనవసరం కదా. ఆవిడ చెప్పిన మంచి మాటలే మనకు కావాలి. పురాణాల విషయంలో ఎప్పుడూ ఇంతే. ఈ కాలంలో 21వ శతాబ్దంలో ఉండవలసిన దృష్టే అది. అవి జరిగాయా, జరగలేదా, ఇప్పుడు జరిగింది, ఏది జరిగింది, ఎవరు మేనత్త కూతురు ఎవరు, జనక మహారాజు భార్య ఎవరు, వెంకమ్మ ఎవరు, పొల్లం ఎవరు, సహదేవుడు సారథి ఎవరు, మనకెందుకు? ఈ సమాచారం అంతా సేకరించి ఏమిటి చేస్తాం? ఆ కథ ఎలా ఉంది, దాన్ని మనకి ఏం ఉపయోగిస్తుందో అది తీసుకో, మిగిలింది వదిలేయి. అది తప్ప ఒప్ప చర్చించడం కూడా బుద్ధి తక్కువే. ఇప్పుడు ఎలా చర్చిస్తారు త్రేతాయుగం విషయాల్ని? ఆ కాలపు ధర్మాలే మనకు సరిగ్గా తెలియవు. ఈ కాలంలో మన కళ్ళ ముందు జరిగిందే ధర్మమో అధర్మమో చెప్పడం కష్టంగా ఉంది. ఆలోచిస్తుంటే రకరకాలు కనపడుతున్నాయి. అవేలా చెప్తాడు. అందుకే వాళ్ళు మనకు ఉపయోగపడేది ఏది నవజీవనానికి అది తీసుకుందాం, లేదు వదిలేద్దాం. అనుకూలమైన దృక్పథంతో ఆలోచిద్దాం. అన్ని మన సాహిత్యం, ఇదంతా మన సాహిత్యం. పురాణాలైనా, వేదములైనా, శాస్త్రములైనా, కావ్యములైనా, పుట్ట కథలైనా, పుట్టి కథలైనా, కట్టు కథలైనా మన సాహిత్యం ఇది. ఇందులో మనకు ఉపయోగపడేది తీసుకుందాం, లేదు వదిలేద్దాం. హాయిగా ఉంటుంది. చేటలా ఉండాలి, జల్లెల్లా ఉండకూడదు. చేటలా ఉండాలి. శూర్పవత్ గుణాన్ గృహంతి సజ్జనాక
విసృజ్య దోషాన్ విసృజ్య శూర్పవద్దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాక. సజ్జనుడు ఎప్పుడు, మనిషి అన్నవాడు ఎప్పుడు చేటలా ఉండాలట, జల్లెళ్ళలా ఉండకూడదు. ఈ రెండు ఇప్పుడు కొంచెం తెలవడం కష్టమే. ఇళ్లలో చేట లేదు, జల్లెడు లేదు, పైగా నెట్లో ఉంది చేట, చీపురు, చాటింగు, చీపురింగు. విసృజ్య శూర్పవద్దోషాన్ గుణాన్ గృహంతి సజ్జనాక. దోషగ్రాహి గుణత్యాగి దోషగ్రాహి గుణత్యాగి చాలనీవచ దుర్జనక అంటారు ధర్మశాస్త్రంలో. శూర్పం అంటే చేట. చేటలో మనం బియ్యం చెరిగేవారు కదా పూర్వం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చేట? బియ్యం లేవు, చేట లేదు. అది ఇలా చెరిగేవారు. చెరిగినప్పుడు ఆ పొల్లు, పొట్టు, ఆ చుట్టూ లాంటిది బయటికి పోతుంది, ఆ బియ్యం మిగులుతాయి. అంటే చేట ఏం చేస్తుంది? పొల్లు, పొట్టు, పనికిరాంది బయటికి గెండుతోంది, కావలసింది అట్టు పెట్టుకుంటుంది. అలా చేటలా ఉండాలి మనం. ఏ పురాణాల నుంచి అయినా, ఎక్కడి నుంచి అయినా సరే మనకు కావలసిన మంచిదనం ఏదో గ్రహించాలి, మిగిలింది వదిలేయాలి. దాని పుట్టుపూర్వోత్తరాల గురించిన చర్చలు మనకి సమయం వృధా. మనం బుర్ర పాడవడం, ఇంకా మా బోటిగాళ్ళ బుర్ర పాడు చేయడం, మళ్ళీ ఇదే అదే అంటున్నాం. ఇవి ఉపయోగం ఏం లేదు దానివల్ల. కానీ జల్లెడలా ఉండకూడదు. జల్లెడ ఏం చేస్తుంది? బియ్యాన్ని జల్లుస్తుంటే బియ్యం కిందకి వెళ్ళిపోతాయి, రాళ్ళు పైన ఉంటాయి. అది దోషగ్రాహి గుణత్యాగి. లోకంలో కొంతమంది అలాగే ఉంటారు. ఎప్పుడు పలకరించినా ఎవడి మీదో ఏదో నిందే. సంతోషంగా ఉండడు, సంతోషంగా మాట్లాడు, సుఖం మాట చెప్పడు, ఎప్పుడు ఎవడో ఒకడో తిట్టడమే. ఏం పని అది? అంటే దోషగ్రాహి గుణత్యాగి. జల్లెడ ఇలా ఇలా జల్లిస్తారు కదా, అవి ఏమిటి? బియ్యం కిందకి వెళ్ళిపోతాయి, రాళ్ళు పైన ఉంటాయి. రాళ్ళు తీసుకోవడం, బియ్యం వదిలేస్తాయేమిటే? వెరుమొహం బియ్యం తీసుకుని రాళ్ళు వదిలేయారు. ఏ సాహిత్యమైనా, ఏ జీవితమైనా మనం గ్రహించాల్సింది ఏదో మనం గ్రహిస్తే అయిపోయేదానికి. అది ఎలా ఎందుకు జరిగింది, ఇది అలా ఏం జరిగింది అన్నేళ్ళు అయ్యాక ఎవరు చెప్తారు? అందుకే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఊరికి వీళ్ళ పుట్టు పూర్వోత్తరాల కంటే, అంటే ఇక్కడ కారు చీకట్లో కాంతి రేఖ అంటున్నాను నేను. అందుకని ఇంతటి భయంకర స్థితిలో అమ్మవారు మృత్యువు కోసం ప్రయత్నం చేసి అది కూడా వీలు కావట్లేదే, అసలు ఇది ఏమిటో, ఇది జీవితం విడిచిపెట్టడానికి వీలు కావట్లా, బతుకుండానికి వీలు కావట్లా అని బాధపడిపోతున్న స్థితిలో అక్కడ ఒక బ్రహ్మాండమైన సూర్యుడు లాంటి వ్యక్తి హనుమంతుడు అక్కడ ఎదురుగా ఉండగానే, ముందు సూర్యునికి ముందు అరుణ కిరణం వచ్చినట్టుగా హనుమంతుని ప్రవేశానికి ముందు త్రిజట ప్రవేశించింది. సూర్యునికి ముందు అరుణ కిరణం లాగా ఇక్కడ అరుణోదయం అయింది, కాసేపట్లో సూర్యోదయం. చీకటిలోనే ఉందువని చింతిలకమ్మ ధరిత్రిదేవి నిన్వేకువతాకుచున్నది అరవింద సుధామయ కాంతి రేఖలన్ రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖింపవమ్మ. రేకులు విప్పి అందుకొని రేపును మాపు సుఖింపవమ్మ. చీకాకులు చిక్కుముళ్ళు కలకాలము నిల్చుని నిన్పెకల్చుని. చీకాకులు చిక్కుముళ్ళు కలకాలము నిల్చునే నిన్పెకల్చునే. అందుకే ఒక కారు చీకట్లో కాంతి రేఖ మెరిసింది త్రిజట రూపంలో అమ్మవారికి ఆశాకిరణం. మనకేనా అంతే. సుందరకాండం నమ్ముకుంటే, రామాయణాన్ని నమ్ముకుంటే, భారతీయతను నమ్ముకుంటే, హిందూ ధర్మాన్ని నమ్ముకుంటే. ఆత్మానం కాదత అనార్యాక. పనికి మాలిన మేళ మిమ్మల్ని మీరు తినండి, చచ్చిపోతే బాగుంటాం. మీలాంటి వాళ్ళు మనుషులు తింటారు, సిగ్గు లేకపోతే సరే. ఏం మాటలు! ఎవరిది నీతి, ఎవరిది అవినీతి, ఎవరిది ధర్మం, ఎవరిది అధర్మం, ఎవరిని సమర్థిస్తున్నారు మీరు? ఏదో నెల జీతం ఇచ్చిన పాపానికి, లేకపోతే ఇంత అన్నం పెట్టిన పాపానికి దుర్మార్గాన్ని సమర్థిస్తారా? బుద్ధి లేదు మనుషులైనా అన్నం తింటున్నారు మీరు? మనుషులు చంపుకు తింటారా? ఆవిడ చూస్తే అలా చంపుకు తినాలని అనిపిస్తోంది. అసలు ఏముంది? క్రౌర్యం ఆవిడ మీలో ఉంది. కానీ నా సీతాం భక్షయిష్యత, నేను ఊరుకుంటా అనుకుంటున్నారా? ఇంతవరకు అక్కడే ఉందండి, ఈ మాటలన్నీ వింటూనే ఉందండి. ఇంతవరకు రాని పౌరుషం ఇప్పుడు ఎందుకు వచ్చిందండి? సజ్జనుడైన వాడు అలాగే ఉంటాడు, ఎప్పుడు వస్తుందో తెలియదు వాడికి. అంచేది మనకి ఎప్పుడు వచ్చినా మంచిదే. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడడం మనం ఎప్పుడు మొదలుపెట్టినా మంచిదే. 50 ఏళ్ళు గడిపేసాం, ఇప్పుడు ఎందుకు అనుకోవద్దు. సత్యం ముందు మాట మాట్లాడినా మంచిదే. యమధర్మరాజు ఆ ఒక్క పాయింట్కి ఒక్క ఓటేసి 10 నిమిషాలు స్వర్గానికి పంపిస్తాడు. ఎందుకంటే యమధర్మరాజు నరకం అనుకోకండి, అది కూడలి, జంక్షన్ అది. భారతంలో స్పష్టంగా చెబుతారు ఆ విషయాన్ని అనుశాసనిక పర్వంలో. అక్కడి నుంచి ఆయన విభాగాలు చేసి స్వర్గం వాళ్ళని స్వర్గానికి, నరకం వాళ్ళని నరకానికి, తిరిగి మానవ జన్మ వాళ్ళని మానవ జన్మలోకి పంపిస్తాడు. మొత్తం పెద్ద అదేమిటి జడ్జి గారి కేంద్రం అది. అక్కడి నుంచి పోలీసు కస్టడీయా, జ్యుడిషియల్ కస్టడీయా, లేకపోతే నేరుగా జైలా నిర్ణయం అవుతుంది. అది యమధర్మరాజు పాత్ర. అందుకని మొత్తం అందరూ నరకాన్ని తీసుకెళ్ళి ఆయన అందుకే నిర్ణయిస్తాడు. అందుకే ఈ ఒక్క కనీసం చనిపోయే ముందేనా అవినీతికి వ్యతిరేకంగా నీతిని సమర్థిస్తూ ఒక్క మాట మనం మాట్లాడగలిగితే బలవత్తరంగా, దమ్మున్నవాడండి, ధైర్యం ఉన్నవాడండి, వీడికి ఒక్కసారి పంపించండి ఆ స్వర్గానికి, కాస్త అమృతం ఒక అవును సిప్పించాడు, ఒక 100 గ్రాములు తర్వాత చూద్దాం.
అందుకని ఒక ఆశాకిరణంలో వచ్చింది ఆవిడ. సరిగ్గా వెంకటేశ్వర స్వామి విగ్రహం చూస్తే మనకు అదే అనిపించాలండి. నాకు అదే అనిపించింది. నల్లగా ఉంటుంది ఆయన ముఖం మొత్తం. మధ్యలో ఈ కస్తూరి బొట్టు ఒకటి తెల్లగా మెరిచిపోతూ ఉంటుంది. కస్తూరి తిలకం లలాట ఫలకే. కరుచీకట్లో కాంతిరేఖ కాదు. కాలనాలికలైన కర్ణకుండలములు కంఠసీమను వింత కాంతులీన మేఘం వైభవోన్నతమైన వజ్రకోటీరమ్ము మేఘమాలికపై మెరుపుగాగా చీకటి మోముపై చిగురు కస్తూరి రేఖ కరు చీకటిలోన కాంతిగాగా జయ విజయుల బోలు శంఖ చక్రములు కారుణ్యలోకాల కాపుగాయ అన్నమాచార్య పదములే అన్నములుగా భక్తజన పాళి చూపులే వస్త్రములుగా కలియుగంబున నిజమైన కలను బోలు ఏడుకొండలవాడు మిమ్మేలుగాక ఏడుకొండలవాడు మిమ్మేలుగాక. అంతటి నల్లటి ముఖంలో ఈ వెన్నముద్ద చిహ్నం ఒకటి, వెన్నముద్ద గాయం ఒకటి, ఈ కస్తూరి బొట్టు కాంతిరేఖలండి. కారుచీకట్లో కాంతి. నీ జీవితం కారుచీకటి అయిపోయిందని బాధపడకమ్మా, నేనున్నాను, నిన్ను కాపాడుతానంటున్నాడు స్వామి అభయహస్తంతో. అటువంటిదే ఈ త్రిజట. అందుకని వెంటనే అక్కడ కూర్చుని మొదలుపెట్టిన మీకేం తెలుసు వెర్రి మొఖాలు, తెల్లారకట్టు వచ్చిన కళలు నిజం అవుతాయంటారు. నాకు ఇప్పుడు తెల్లారకట్టు ఒక కళ వచ్చింది అంటే వీళ్ళు ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆవిడ పడుకుని ఉందన్నమాట. అది విషయం. ఎంత గాఢంగా పడుకుంది అంటే వీళ్ళ మాటలేవి వినపడినంతగా, సీతాదేవి దుఃఖం ఇది కనపడినంతగా శుభ్రంగా పడుకుంది. ఆ పడకలో ఏవో కళ్ళు వచ్చి నాకు ఒక కళ వచ్చింది, సీత అంతా నీకు అనుకూలంగానే జరుగుతుందంటే అమ్మవారికి కళ అయినా పర్వాలేదు చెప్పమ్మా, నా తల్లి సుమేధాదేవిని చూసినట్టుగా ఉందమ్మా, నువ్వు నా తల్లి సుమేధాదేవిని చూసినట్టుగా ఉందమ్మా, ఒక్కసారి చెప్పమ్మా, కళ అయినా పర్వాలేదమ్మా. లేదు సీత నీకు తెలియదు, తెల్లారకట్టు వచ్చిన కళలు నిజం అవుతాయి. నాకు కళ వచ్చింది ఏమిటో తెలుసా, గజదంతమయీం దివ్యాం శివికాం అంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవక యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్తాయ రాఘవక రాఘవశ్చ మయా దృష్టక చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చచార సఖలక్ష్మణక చచార సఖలక్ష్మణక పాండురర్షభయుక్తేన రథేనాష్టయుజా స్వయం పాండురర్షభయుక్తేన రథేనాష్టయుజా స్వయం ఇహోపయాత కాకుస్తక సీతయా సఖ భార్యయా. ఎంత మాట అన్నావు త్రిజట, ఎంత మాట అన్నావు, మరోసారి చెప్పు. అవునమ్మా నేను చూశానమ్మా రాఘవశ్చమయా దృష్టక చచార సఖ లక్ష్మణక ఇహోపయాత కాకు సీతయా సఖ భార్యయా సీతయా సఖ భార్యయా ఆరుహ్య కవితారుహ్య పుష్పకం దివ్యం విమానం దివ్య ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషర్షభక ఉత్తరాం దిశమాలోక్య జగామ పురుషర్షభక రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం భూయో భూయో నమామ్యహం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆపదామపహర్తారం. లోకంలో అందరి ఆపదల్ని పోగొట్టే రాముడు సీత ఆపదని పోగొట్టడా? మన అజ్ఞానం గాని. 6 నెలలు ఆవిడ ఆగింది, 6 రోజులు మనం ఆగలేమా కష్టానికి? విలవిల్లాడిపోతాం. ఆ రాముణ్ణి ముందు పెట్టుకుని చూస్తూ ఉండలేమా? అసలు ఈ కష్టం రాబట్ట కదండి మనకి దేవుడు గుర్తొచ్చాడు. సుఖంగా ఉంటే గుర్తురాడు కదండి. అంచేత కష్టం రావడం అనేది దైవ దర్శనానికి, దైవారాధనకి అవకాశం ఇచ్చింది అనుకోవచ్చు కదా. ఇదే కదండి అనుకూలంగా ఆలోచించడం అంటే. పోన్లే వస్తే వచ్చింది. ఈ వంకన పశ్చాల గుళ్ళోకి వెళ్ళాం. ఈ వంకన పశ్చాలు కన్నీళ్లు పెట్టుకుని అమ్మవారి చిత్రం కేసి చూశాం. కనీసం చూడగలిగాం కదమ్మా. అదెంత అదృష్టం అది. మనం సుఖంగా ఉంటే చూస్తామా? మన సినిమాలు, మన షికార్లు, మన పబ్బులు, మన క్లబ్బులు, మన పిజ్జాలు, మన బర్గర్లు, మన పిల్లలు, మన ఫోన్లు, ఇవే కదా. దేవుడి కేసు ఎందుకు చూస్తాం మనం? పిల్లలకో మనకో ఏదో కష్టం వస్తేనే చూస్తాం. అంచేత కష్టం రావడం సంబరం పైకి చెప్పకపోయినా ఫోన్లే ఈ వంకన దేవుడి కేసు చూడగలిగాం, గ్రహం దగ్గర కూర్చోగలిగాం, కన్నీళ్లతో అభిషేకం చేస్తున్నాం. ఇది ఇటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఇక్కడ 4 కళలు చెప్పింది. కళగా తీసుకుందాం ముందు ఒక ఆశావాదం.
ఆశావాదంలో ఎప్పుడు ఎలా ఉంటుందంటే నెమ్మదిగా ఈ నిరాశ నిస్పృహల్లో పడిపోయిన వాళ్ళకి మనం ఆశ కలిగించాలి. డిప్రెషన్లో పడిన వాళ్ళకి నెమ్మదిగా తేరుకున్నా చేయాలి. అత్యాశలు పెట్టకూడదు. మళ్ళీ అవి అడియాశలు అయిపోతే మరింత కృంగిపోతారు. ఏదో అద్భుతాలు జరుగుతాయని చెప్పొద్దు. నెమ్మదిగా బయటపడేయాలి. ముందు స్నానం చేయి, కావాల్సిన బట్టలు కట్టుకో, శుభ్రం, ముందు కాఫీ తాగు, ఏమొద్దు కాఫీ తాగు, కూర్చోబెట్టి కాస్త కాఫీ వాళ్ళతో పాటు మనం కూడా తాగి అప్పుడు నెమ్మదిగా మొదలుపెట్టాలి. అంతేగాని 2 నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది అనకూడదు. జరగకపోతే మరింత డీలా పడిపోతారు. ఇంకా మనం ఏం చెప్పినా నమ్మరు. అలా చెప్పలేదు. మొదటి కళ ఒట్టి ఆశ కల్పించింది. అలా చూడు ఎలా వచ్చింది తెలుసా, నిజంగా వచ్చి ఆవిడ ఆ కళ రావడం నిజమే. అందుకే ఆ కళను ఎలా చెప్పింది, గజదంతమయీం దివ్యాం, ఏనుగు దంతాల పల్లకి శిబికాం, ఏనుగు దంతాలతో తయారు చేసిన పల్లకి వచ్చిందమ్మా. దంతాల పల్లకి, ఏనుగు దంతాలు, ఏనుగు కానీ ఏనుగు దంతాలు కానీ రావడం శుభప్రదం స్వప్నశాస్త్రం ప్రకారం. అది పల్లకి రావడం మరింత, పల్లకి పెళ్లికి సూచన. గజదంతమయీం దివ్యాం శిబికాం, ఒక పల్లకి. అంతరిక్షగాం, ఆకాశంలో అలా ఎగురుతూ వచ్చిందమ్మా. అసలు వినడానికి ఎంత బాగుందండి. ఏనుగు దంతాల పల్లకి ఆకాశంలో వచ్చింది. శిబికాం అంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ, ఆశ్చర్యం. 1000 హంసలు దాన్ని మోస్తున్నాయి. పల్లకి ఏమిటి, శిబికి ఏమిటి, హంసలు మోయడం ఏమిటి, అంతే మరి కళ. యుక్తాం హంస సహస్రేణ, 1000 హంసలు మోస్తున్నాయి. స్వయమాస్థాయ రాఘవగా, అందు మీద రామచంద్రమూర్తి కూర్చున్నాడు. మా ఆయన నా రాముడు కూర్చున్నాడా. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాకులన్వయరత్నదీపం అజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఏమానారి బిగింపు రాఘవునిదాయిఠేవి, ఏమానారి బిగింపు రాఘవునిదాయిఠేవి. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే. అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే. భరతాంబ నీవు ధన్యాత్మవౌ, భరతాంబ నీవు ధన్యాత్మవౌ అని రాముడు మొత్తం మూర్తిభవించద్దండి. మన కళ్ళ ముందు రాముడు విగ్రహం చూస్తున్నామండి. ఒట్టి క్యాలెండర్ అండి. అది ఎంత దౌర్భాగ్యం అండి. మన ఇళ్లలో ఉన్న క్యాలెండర్ అనుకోవడం ఏంటమ్మా, సాక్షాత్ కోదండ రాముని చూడండి. ఇప్పుడైనా సూర్యోదయం చూడండి. ఇక ముందు చెప్పబోయే పద్యం అర్థం కావాలంటే. నవజీవన స్వాగతం, రామాయణ మహామాల రత్నానికి స్వాగతం, గాయత్రి మంత్రార్థ వివరణకి స్వాగతం, అపూర్వ మంత్ర రహస్యానికి స్వాగతం. ఈ స్వాగతానికి ముందు గుంటూరు శేషేంద్ర శర్మ గారికి నమస్కారం. మా కాకినాడ పండితులు కాశీభట్ల సత్యనారాయణ గారికి నమస్కారం. వారు దేవీతత్వం, సుందరకాండ దేవీతత్వం అని అద్భుతమైన గ్రంథం ప్రకటించారు ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే. అటు శేషేంద్ర శర్మ గారి పుస్తకం, ఇటు కాశీభట్ల వారి పుస్తకం, ఇవన్నీ చదివిన తర్వాత సరే సొంత బుద్ధి వికాసం ఎలాగో అమ్మదయ వల్ల, పలుకులమ్మ దయ వల్ల ఉండనే ఉంది. నాకు తెలిసిన మాటలు నేను చెబుతున్నాను, 10 మంది బాగుండాలని. ముఖ్యంగా ఈ యొక్క 4-5 నిమిషాల భాగాన్ని బ్రాహ్మణులు సంధ్యావందనం చేసేవారు చాలా శ్రద్ధగా వినండి. గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవః. ఇందులో ఏనుగు దంతాల పల్లకి మాత్రమే కనపడుతోంది, కానీ హంసలు మొయ్యడం ఏమిటండి? హంస ఎవరికి వాహనం అండి? బ్రహ్మ. ప్రాతర్బ్రహ్మస్వరూపాం చ మధ్యాహ్నే విష్ణురూపిణీం సాయం శివస్వరూపాం చ గాయత్రీం తాముపాస్మహే. దానికి వ్యాఖ్యానం ఇది. దీర్ఘ సంకేతాక్షరాలు. గజదంతమయీం, గజం 8 దిగ్గజాలు. గాయత్రి మంత్రంలో ఒక్కొక్క పాదానికి అక్షరాలు 8. దంతమయీం, దంతములు సరిగ్గా 32. మొత్తం గాయత్రి మంత్రం అంతా 4 పాదాలండి. మనం 3 పాదాలే చదువుతాం, అదంతే. కలియుగానికి అంతే 3 పాదాలు. 4వ పాదం సన్యాసులు, యతీశ్వరులు రాత్రిపూట 12 గంటలకి చెయ్యాలి. అది వారికి, అది నేను టీవీలో చెప్పకూడదు. 4 పాదాలు కలిపి 4 8 32. అదే గజ దంతమయీం. గజ ఏనుగు 8, ఎక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. దంతమయీం మొత్తం 32 అక్షరాలు ఉంటాయి. 4 8 32. శిబికాం అంతరిక్షగాం, అంతరిక్షంలో ప్రయాణం చేసేది సూర్యబింబం. సూర్యోపాసనే గాయత్రి మంత్రం.
యుక్తాం హంస సహస్రేణ, దానికి వాహనాలు వేరే ఉండవు, హంసలు మోస్తున్నాయంటే హంస ఎవరు వాహనం? బ్రహ్మదేవుడు. ప్రాతర్బ్రహ్మస్వరూపాం చ, ప్రాతర్గాయత్రి బ్రహ్మదేవుని రూపం. స్వయమాస్థాయ రాఘవక, సూర్యోపాసన ద్వారా అందుకునేది ఎవరనండి? రామచంద్రమూర్తి అంటే నారాయణమూర్తి. జేయస్ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణక సరసిజాసన సన్నివిష్టక. సూర్యనారాయణమూర్తి అంటే నిజానికి సూర్యమూర్తి, నారాయణుడు లేకపోతే ఒట్టి మూర్తి. లోపల ఉండే తేజస్సు నారాయణుడే కదా. ఏ చంద్రమసి చాగ్నౌత తేజో విద్ధి మామకం, భగవద్గీత. సయశ్చాయం పురుషే యశ్చాశావాదిత్యే, ఉపనిషత్తు. ఎన్నున్నాయి మనకు అర్థం కావాలి. కానీ ఆ సూర్యనారాయణమూర్తి. అందుకని ప్రాతర్బ్రహ్మస్వరూపం గాయత్రి ఉపాసన, దాని అర్థం అది. ఇక తర్వాత 3 కళలు సరిగ్గా 3 పాదాలు వస్తాయి వరుసగా, వివరణ రేపటి ఎల్లుండి భాగాల్లో. ఇది అర్థం కావాలి అంటే తెలుగు పద్యం మీరు వెళ్ళి చూసొచ్చుంటారు కదా. ఆకాశము సంధ్యావందనం చేయడం లేదా అండి ఉదయమే. గగన బ్రాహ్మణ బాలుడును, నాకైతే అలాగే కనిపించింది. ఏదో ఒకరోజు పొద్దున్న 5:45 సమయంలో సరదాగా సూర్యుని చూద్దాం, ప్రతిరోజు నాకు అలవాటు చూడడం. సూర్యుని చూడకుండా మొహం కడగను నేను. కడిగాక మరి తర్వాత వేరే విషయం. సంధ్యావందనాలు వేరే ముందు లేవగానే సూర్యుని చూడాలి, వెళ్ళి ఆకాశాన్ని చూడాల్సిందే. ఒకసారి ఎక్కడో ఒకటి కిటికీలోంచైనా ఒకసారి చూసేయాల్సింది. ఏదో ఓ కోకిల కూస్తుంది, ఈ కవికి అది చాలు, ఈ ప్రాణానికి అది చాలు. ఏం కనపడితే అదే, ఓ వేగుచుక్క కనపడుతుంది చాలు. గగన బ్రాహ్మణ బాలుడు, అప్పుడు వచ్చిన పద్యం ఇది. నిజంగా పొద్దున్నే ఆకాశం సంధ్యావందనం చేస్తున్నట్టు అనిపించుతున్నాం అని నేను మానేయలేదు, అది వేరే విషయం. గగన బ్రాహ్మణ బాలుడు జలదలేఖాభస్మరేఖంకితం బగుఫాలంబున, జలదలేఖాభస్మరేఖంకితం బగుఫాలంబున ప్రొద్దుబొట్టునిడి గాయత్రీ మహాదేవి గొల్వగ ప్రాభాతిక కాంతి పుంజముల నర్ఘ్యం విచ్చి, గాయత్రీ మహాదేవి గొల్వగ ప్రాభాతిక కాంతి పుంజములనర్ఘ్యం విచ్చి, శ్రద్ధాళువై జగదజ్ఞాన తమోపకారి జగు తేజశాస్త్రమున్నేర్చడిన్, జగదజ్ఞాన తమోపకారి జగు తేజశాస్త్రమున్నేర్చడిన్ గగన బ్రాహ్మణ బాలుడు. ఆకాశమే ఓ బ్రాహ్మణ అబ్బాయి, ఈ 6-7 ఏళ్ల పసిపిల్లాడు. తండ్రి నేర్పాడు సంధ్యావందనాన్ని, చేస్తున్నాడు శ్రద్ధగా. దాంతో ఈ పిల్లాడు సరిగ్గా చేయడేమో, చిన్నపిల్లాడు కదా మర్చిపోతాడేమో, మొన్ననే ఉపనయనం అయింది, సరిగ్గా నేర్చుకున్నాడు లేదు. ఆకాశం అతనికి సహకరి, ఒరే నువ్వే నేను రా, నేను చేస్తున్నానమ్మా చూడు, నన్ను చూసి నేర్చుకో అని ఆకాశం మొత్తం ఆ బ్రాహ్మణ బాలుడు ఆకారాన్ని ధరించినట్టు అనిపించింది కవిగా నా భావన. జలదలేఖాభస్మరేఖంకితం బగుఫాలంబున, నేను చేస్తాను చూడమంటే పిల్లాడను, నేను విభూతి రేఖలు పెట్టుకున్నా, నీకేవి చూడవాయ్ అంది. ఆకాశంలో పొద్దున్నే కమ్ముకున్న మేఘాల చారికలు తడి విభూతి రేఖల్లా ఉంటాయి, తెల్లగా నల్లగా, లోపల మెరుపుతో. అదే తడి విభూతి. జలదలేఖ భస్మరేఖంకితం బగుఫాలంబున, ఆకాశం తన పాలం మీద ఈ తడి చారికలు, మేఘాల చారికలు, మబ్బుల చారికలు ఎలా ఉన్నాయంటే తడి విభూతి రేఖల్లా ఉన్నాయి, బ్రాహ్మణబ్బాయి మొహం మీద ఉన్నవి. ప్రొద్దుబొట్టునిడి, మధ్యలో కుంకుమ బొట్టు పెట్టుకుంటారు, అదిగో ప్రొద్దుబొట్టు, బాలసూర్యుడు. ఎంత అందమండి. ఆ మబ్బుల చారికల మధ్యలో సూర్యుడు తీస్తున్న దృశ్యాలను చూడండి, సరిగ్గా నేను చెప్పిన పద్యం గుర్తొస్తుంది. గగన బ్రాహ్మణ బాలుడు జలదలేఖాభస్మరేఖంకితం బగుఫాలంబున ప్రొద్దుబొట్టునిడి గాయత్రీ మహాదేవి గొల్వగా. అర్ఘ్యప్రదానం చేయాలి. ఎలా చేస్తారు? రాగి చెంబులో నీళ్లతో చేస్తారు. రాగి చెంబులోంచి నీళ్లు పడుతూ ఉంటే పడేవి నీళ్లు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా రాగి చెంబులోంచి పడడం వల్ల, అందులో బయట కూర్చుని చేస్తారు కదా, సూర్యకాంతి పడాలి కదా, లేత ఆ అరుణకాంతి పడి లేత ఎరుపు రంగులో కనపడతాయి. సరిగ్గా ఆ కిరణాలవే ప్రాభాతిక కాంతి పుంజులనర్ఘ్యం విచ్చి. ఈ పిల్లాడేమో రాగి చెంబులోంచి నీళ్లు పోసి అర్ఘ్యప్రదానం చేస్తుంటే ఆకాశం తన అరుణోదయంలో ఎర్రటి కిరణాలతో అర్ఘ్యప్రదానం చేస్తుంది. ప్రాభాతిక కాంతి పుంజములనర్ఘ్యం విచ్చి. ఆ పైన సంధ్యావందనం అయ్యాక ఏం చేస్తారండి అబ్బాయి? శ్రద్ధాళువై, చాలా శ్రద్ధగా, జగదజ్ఞానతమోపకారియగు తేజశాస్త్రమున్నేర్చడిన్, జగదజ్ఞానతమోపకారియగు తేజశాస్త్రమున్నేర్చడిన్. ఎంత గొప్ప మాట చెప్పుకుంటున్నామండి. సరిగ్గా తేజశాస్త్రం. ఆ తేజశాస్త్రం దేనికంటే ఊరికే ఏదో నేర్చుకుని లోకంలో డబ్బు సంపాదించడానికి కాదు. ఏ విద్య అయినా అవిద్యను ఆ విద్య యా విముక్తయే. మనకి ఈ బంధాల నుంచి, ఈ బంధాలను అనుబంధంగా చేసేది విద్య. ఈ రాగాన్ని అనురాగంగా చేయాలి. లేకపోతే ఎందుకు ఈ విద్యలన్నీ?
అందరికీ ఏం కావాలో ఇచ్చి మనకేమీ అక్కర్లేదని ఉండడానికి కదా విద్య. మనమే దోచుకుంటున్నాం ఇవాళ విద్య ద్వారా. నీకేం కావాలో నాకు అనవసరం, నాకు కావలసింది నేను తీసుకుంటా. అందుకే విద్య. మనకి వైద్య విద్య భగవంతుడు ఇచ్చింది, సమాజం మనకిచ్చింది. కావలసిన వాళ్ళకి పల్లెటూళ్ళలో వైద్యం అందించడానికి. ఎంతగా నేను పనిచేయను ఎట్టి పరిస్థితుల్లో. ఒక క్షణం అసౌకర్యం కూడా నేను భరించను. నేను హైదరాబాద్లో నియమకం పెడతా. పల్లెటూళ్ళు వైద్యం లేక నాశనం అయిపోయినా నాకు పర్వాలా. ఇదేం విద్య అండి? ఇది అవిద్య, ఇది స్వార్థం. దీనికోసం ఆ సమాజం మనని వైద్య విద్యార్థులను తయారు చేస్తున్నది. అంతే జగద్ అజ్ఞానతమోపకారి. జగత్తులో ఉండే అజ్ఞానం అనే చీకటిని, భేదభావం అనే చీకటిని, కులమత భేదాలనే చీకటిని, పేద గొప్ప అనేటువంటి భేదాలనే చీకటిని, అన్ని రకాల ద్వేషాలనే చీకటిని పోగొట్టగలిగింది విద్య. సా విద్య యా విముక్తై. నేర్చుకుంటే ఆ విద్య నేర్చుకోవాలి. అటువంటి విద్యను నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. ఆ రెండవ కళ. ముందు రాముడు వచ్చాడు, అది ఆశ. ఆ ఆశ తీరగానే సీతాదేవికి మరో ఆశ పుడుతుంది. మరి ఆ ఆశ రెండవ కళలో ఎలా నెరవేరుందో, దాంట్లో ఉండే గాయత్రి మంత్రార్థ స్వరూపం ఏమిటో రేపు తెలుసుకుందాం. అంతవరకు తెలుగులో మాట్లాడు.